ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం తెలంగాణ జీపీఓ యొక్క 2వ తారీఖులోగా నియామకం అనేది తెలుసుకుందాం. సో త్వరలోనే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, జీపీఓ ప్రక్రియ ముమ్మరం. సో జూన్ 2లోగా నియామకానికి చర్యలు పడుతున్న ప్రభుత్వం అండ్ పరీక్ష మూల్యాంకన బాధ్యత రెవెన్యూకే. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో గ్రామ పాలనా అధికారుల నియామక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. అయితే గతంలో గ్రామ స్థాయిలో విఆర్ఓ విఆర్ఏ ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేయడం అయితే జరిగింది. అయితే ప్రభుత్వం మారడంతో భూభారతి తీసుకురాగా గ్రామంలో గ్రామ పాలన అధికారి యొక్క అవసరం అయితే ఉందని నిర్ణయించింది. ఆసక్తి గల విఆర్ఓ విఆర్ఏలకు దరఖాస్తులు అయితే ఇవ్వడం జరిగింది. సో 2 రోజుల క్రితం ఎగ్జామ్ కూడా మనకి కండక్ట్ చేయడం జరిగింది. అయితే జూన్ 2లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు అయితే చాలా హార్డ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. మూల్యాంకన బాధ్యత రెవెన్యూదే. అయితే జీపీఓ పరీక్షల మూల్యాంకన బాధ్యత రెవెన్యూ శాఖ అయితే నిర్వహించడం జరిగింది. పరీక్షకు 205 మంది దరఖాస్తు చేసుకున్నారు. 79 మంది విఆర్ఓలు దరఖాస్తు చేయగా అందులో 8 మంది తిరస్కరించారు. 126 మంది విఆర్ఏలు దరఖాస్తు చేయగా 6 తిరస్కరించారు. సస్పెన్షన్ అయిన వారు, కోర్టు కేసులు, ఏసీబీ కేసులు ఉన్నవారిని తిరస్కరించడం అయితే జరిగింది. సో కొంతమందిని ఎలిమినేట్ చేస్తారు. సో పలువురు తహసీల్దార్తో కమిటీని ఏర్పాటు చేసి మూల్యాంకనం చేయనున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 30 మార్కులు, ఇతరులకు 35 మార్కులు వస్తేనే పాస్గా పరిగణించబడతారు. అయితే జీపీఓగా నియామకంగా కానున్న వాళ్ళు ఖచ్చితంగా 30 నుంచి 35 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయి సమస్యలకు వారధి. సో గతంలో ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండే విఆర్ఓల దృష్టికే వెళ్ళేది. సో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని రెవెన్యూ అధికారులు వివరించి పరిష్కారం అయ్యేలా చేసేవారు. సదరు పరిస్థితి లేకపోవడంతో గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట. సో పరిస్థితిని గమనించిన ప్రభుత్వం తిరిగి ఊరికొక గ్రామ పాలనా అధికారిని నియమించడానికి చేపట్టింది. సో ఇందులో భాగంగానే పూర్వం విఆర్ఓ విఆర్ఏ విధులను నిర్వహించి ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 191 మంది విఆర్ఓలు పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సో ఈ క్రమంలో 172 మంది అయితే ఎగ్జామ్ రాశారు. అర్హులను జీపీఓలుగా నియమించనున్నారు. మరో 33 మంది అవసరం. సో జిల్లాలో 318 పంచాయతీలు ఉన్నాయి. అయితే ఇందులో 205 రెవెన్యూ గ్రామాలు ఉండగా పరీక్ష రాసిన వారిని తీసుకున్న 172 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కూడా పాస్ మార్కులు వచ్చిన వారినే తీసుకున్నారు. అయితే ఇంకొక 33 మంది అయితే అవసరం ఉంది. సో తొలి విడతలోనే నియమించే వారికి ఇతర గ్రామాల అదనపు బాధ్యతలైనా అప్పగించాలి, లేదంటే ఇతర ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారిని నియమించాల్సి ఉంటుందని అధికారులు చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇది కరీంనగర్ అర్బన్. సో నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే గ్రామాల్లో పనుల కోసం వెచ్చించిన నిధులు చెల్లిస్తామని మంత్రి సీతక్క గారు అయితే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఇందులోనే ఏం చెప్పారంటే, జిల్లాకు కలెక్టర్ బాస్ ఎలాగో పంచాయతీలకు కార్యదర్శులే బాస్లని, వాళ్ళు లేని గ్రామ స్వరాజ్యాన్ని ఊహించుకోలేమని పేర్కొన్నారు. గ్రామాల్లో పనుల కోసం వెచ్చించిన నిధులు చెల్లిస్తామన్నారు. అండ్ త్వరలోనే గ్రామ పాలన అధికారులను నియమిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో మనకి ఇంకా ప్రతి ఒక్క జిల్లాలో కూడా వేకెన్సీస్ అనేవి చాలా మిగిలిపోయాయి. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్క గ్రామానికి ఒక రెవెన్యూ ఒక జీపీఓ ఆఫీసర్ కావాలంటే ఖచ్చితంగా మనకి కొత్త రిక్రూట్మెంట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి చేసిన వాళ్ళు 6000 మంది మాత్రమే. సో వాళ్ళలో కూడా తిరస్కరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ సస్పెండ్ అయిన వాళ్ళు, కోర్టు కేసు ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ తీసిగా ఇంకా పోస్టులు అనేవి మిగిలిపోయాయి. సో దాని కారణంగా
ఖాళీలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే వస్తుంది, కొత్త నోటిఫికేషన్ త్వరలోనే. సో ప్రతి ఒక్కరూ మీ అనుమానాలన్నీ పక్కన పెట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి గైస్. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా సరే మీరు జాబ్ అనేది సాధించగలరు. సో మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే 150 మార్కులకు 150 మార్కులు వచ్చే విధంగా కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్ సబ్జెక్ట్స్ నుంచి ఆల్ టాపిక్స్ వరకు క్షుణ్ణంగా సిలబస్ అయితే పెట్టడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా కోర్సులో చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్ 1,00,000కు పైగా బిట్లను అయితే అందించడం జరుగుతుందండి. సో ఫ్రీ మెటీరియల్ కూడా మనం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. 1500 కోర్స్ని కేవలం 1000 రూపీస్కే అందచేయడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, చూస్తే మీకే అర్థమైపోతుంది. వేరే ఛానల్లో కోర్స్ని మన ఛానల్లో కోర్స్ని కంటెంట్ని కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి. ఓకే గాయ్స్, సో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులోనైనా గ్రూప్లో జాయిన్ అయ్యే క్వశ్చన్స్ అడగండి, లేదంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ, ఏపీ ఎండోమెంట్ కోర్స్ అండ్ దాంతో పాటుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ఓన్లీ 6 months కరెంట్ అఫైర్ వీడియోస్ 49 రూపీస్కే మీకు అందచేయడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ డెమో క్లాసెస్ ఉన్నాయి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో, కోర్సులు చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.